మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. సర్పంచ్ ఎన్నికల్లో 40% సీట్లు సాధించిన ఆ పార్టీ ఇప్పుడు గట్టిగా పట్టు నిలుపుకునేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా ప్రత్యేక ఎజెండాను తీసుకుని ముందుకు వెళ్లాలని సూచిస్తోంది. కాంగ్రెస్ చేస్తున్న తప్పిదాలని ఆ విధంగా చేసుకుని మున్సిపల్ ఎన్నికల్లో పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా జిల్లాల పునర్విభజన అంశాన్ని కీలక అంశంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ 2 రోజుల కిందట కీలక ప్రసంగం చేశారు. జిల్లాలను పునర్విభజన చేసేందుకు జ్యుడిషియల్ కమిటీ వేస్తామని ప్రకటించారు. దీంతో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. దీంతో త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున జిల్లాల కుదింపు, తగ్గింపు, పునర్విభజన అంశాన్ని బలంగా ప్రచారం చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించినట్లుగా తెలిసింది. కాంగ్రెస్ కు ఓటు వేస్తే జిల్లా రద్దవుతుందంటూ అన్ని మున్సిపాలిటీల్లో ప్రచారం చేయాలని ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఎన్నికల్లో ఇదే బిగ్ టాపిక్ గా అక్కడి ప్రజల ముందు పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది. దీంతో జిల్లాల సెంటిమెంట్ ను తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని గులాబీ పార్టీ భావిస్తోంది. ఇక అన్ని జిల్లా కేంద్రాల్లోనే ఇదే ప్రచారాన్ని ప్రధానాంశంగా తీసుకోవాలని క్యాడర్ కు ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. పలు జిల్లాలు రద్దు కాబోతున్నాయని ఇప్పటికే బీఆర్ఎస్ సీనియర్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. ఎవరికి వారు ఎక్కడికక్కడ తమ జిల్లాను రద్దు చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరిస్తున్నారు. జిల్లా రద్దు ప్రచారానికి వ్యతిరేకంగా ఉద్యమానికి సిద్ధమవుతున్న నాయకులకు మద్దతిస్తున్నట్లు కారు పార్టీ ప్రకటించినట్లు సమాచారం. తెలంగాణ పోరాటం ద్వారానే కొత్త జిల్లాలు వచ్చాయని, ఇప్పుడు వాటిని ఎలా రద్దు చేస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేగా వారికి అండగా ఉంటామంటూ ధైర్యం కల్పిస్తూ భరోసానిస్తున్నారు. ఇక రాజకీయాలకు అతీతంగా జిల్లాను రద్దు కాకుండా చేసే పోరాటంలో ముందుంటామని చెబుతున్నారు. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో జిల్లాల పునర్విభజన అంశాన్ని రాజకీయంగా వాడుకోవాలని, అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని గులాబీ నేతలు పక్కా వ్యూహంతో ఉన్నట్టు సమాచారం. ఇక ఈ ప్రచారాన్ని సోషల్ మీడియా, జేఏసీలు అంతర్గతంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. దీంతో పాటుగా ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్ కు ఓటు వేసినా, ఆ పార్టీ గెలిచినా జిల్లాల రద్దుకు మద్దతు ఇచ్చినట్లు అవుతుందని ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలను కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ ను గెలిపించుకోవాలని కోరుతున్నట్లు సమాచారం. ఇక అభ్యర్థుల గెలుపు కోసం కాకుండా జిల్లాలను కాపాడుకోవడం కోసం కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను విజ్ఞప్తి చేసేందుకు గులాబీ నేతలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.